రైట్. అది మూవీ చూసావా? చూశానన్న. సో ఎలా ఉంది సలార్ మూవీ? సూపర్. ఎల్కేజీ సినిమా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. నాకు అర్థం కాలే, ఒకసారి చెప్పవా? ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది అంటే పాలజీకి పిల్లలు కూడా పోయి సినిమా చూడొచ్చు అనేది నేను చెప్తున్నా. ఎవరికైనా అర్థమవుతుంది. బాగుంది సినిమా. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్స్ సెంటిమెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఒక్కొక్క చెయ్యి నా తోడలా ఉంది. హైట్, వెయిట్, పర్సనాలిటీ, లుక్ బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. అంటే ప్రభాస్ ఏంటి కొత్తగా కనిపించారా దీంట్లో? మరి కొత్తగానే ఉంది అప్పటికే కదా. నేను మధ్యరాత్రి 12 గంటలకు లేచి 1 గంటకు స్నానం చేసేసి 3 గంటలకు వచ్చి సినిమా చూసిన. అంటే ముందే తెలిసిపోయిందా నీకు కొత్తగా ఉందని? ట్రైలర్ వచ్చింది కదా, ట్రైలర్లో కొత్తదనం ఏం కనిపించింది? మరి అది చూస్తేనే కదా కనిపించేది. చూస్తేనే కనిపిస్తుంది కదా భయ్య. చూద్దామని పోయినాము, కనిపించింది. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తున్నా. చూసే వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే చాలా వెయిట్ చేస్తున్నారు ఈగలుగా, తన మూవీ ఎప్పుడు వస్తుందా అని. ఫుల్ భయ్యా. 3 గంటల కానీ పెట్టుకుంటే ఇప్పుడు ఈరోజు పొద్దుగులు కూడా ఏ షో చూసినా కానీ ఫుల్లే. టికెట్లు లేవు. బుక్ మై షో ఫ్రీ టైం మొత్తం బుకింగే. అది బ్లాక్ అయిపోయింది. మొత్తం ఏంటి అసలు ఓవరాల్ ఏ కంటెంట్ మీద వెళ్తుంది? కంటెంట్ మొత్తం కొత్తగా ఉంది భయ్య, కొత్తగా ఉంది. బాహుబలి సినిమా లాగా ఉందని అంటారు కానీ అట్లా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఉండదు. కేజీఎఫ్ లాగానే ఉంటుంది అని. కేజీఎఫ్ లాగే సేమ్ కేజీఎఫ్ టైప్ అన్ని లాగానే ఉంటుంది. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా ఉంటుంది భయ్య. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకోవడం కామన్. ఏ సినిమాలైనా లవ్ చేసుకుంటారు కానీ ఎన్నో సినిమాలు పాస్ అవుతున్నాయి కదా. ఇది కూడా ఒక కొత్త కంటెంట్, ఒక కొత్తగా ఉంది. అది చాలా బాగా. అయితే ఒక ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తే 100 కోట్లు తీసుకుంటున్నాడు భయ్య. 100 కోట్లు అవసరమా అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు 1000 కోట్లు తీసుకున్నా కానీ తక్కువనే అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఆయన పెట్టి సినిమా చేస్తే 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు సంపాదించే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు. అలాంటప్పుడు తీసుకుంటే తప్పు లేదనిపిస్తుంది ఇప్పుడు. ఐ లవ్ యూ.